వాగ్దానం ఇచ్చిన దేవుని అందు విశ్వాసం ఉంచుచున్నవాడు కదలని వాడిగా విశ్వాసమందు స్థిరమైన మనసు కలిగి నిలబడతాడు. అతని దేవుడు ఆశీర్వదిస్తాడు. యోబు జీవితంలో భక్తిని గట్టిగా పట్టుకున్నాడు. దేవునితో సన్నిహితమైన సహవాసం కలిగి జీవించాడు. తన పిల్లలను భక్తి మార్గంలో నడిపించారు. ఒకానొక దినమున అపవాది దేవుని దగ్గరికి వచ్చినప్పుడు, నువ్వెక్కడి నుంచి వస్తున్నావు అని అంటే, నేను భూలోకం అంతా తిరుగులాడి వస్తున్నాను అన్నాడు. సరే, భూలోకం అంతా తిరిగిలాడావు, ఓకే, కానీ నా సేవకుడైన యోబు మీద నువ్వేమైనా దృష్టి పెట్టావా? ఏ లాభం? నువ్వు వానికి ఉన్న సమస్తానికి కంచె వేసుకున్నావు కదా, నేను దృష్టి పెడితే లాభమేంటి అని చెప్పాడు. ఒక్కసారి ఆ కంచె తీసేయి, వాడు నీ ముఖం మీద నేను నిన్ను దూషించినట్లు చేస్తా అని చెప్పినప్పుడు, యోబు మీద ఉన్న కాన్ఫిడెన్స్ను బట్టి, యోబు మీద దేవునికి ఉండిన ఆ పట్టును బట్టి, ఓకే గో హెడ్, నీవు కంచె తీసేసుకో, వాని ప్రాణమును మాత్రం ముట్టుకోవద్దు అని చెప్పాడు. ఇక్కడ దేవునికి సాతానికి మధ్యలో ఒక సవాలు జరుగుతుంది. నేను వాణ్ణి మొత్తినట్లయితే వాడు ఖచ్చితంగా నీ ముఖం మీద నిన్ను దూషిస్తాడు. దేవుడు అనుమతించాడు, కంచె తీసేశాడు. పిల్లలందరూ చనిపోయారు, ఆస్తి ఎంత నాశనమైంది, మృగ సంపద అంతా పాడైపోయింది, ఇంటి మీద అగ్ని కురిసింది, ఇల్లు కూలిపోయింది, పొలం కాలిపోయింది, అన్నీ జరుగుతూ ఉండే స్నేహితులు వచ్చి ఏమంటున్నారు, యోబు తిరిగి ఒకసారి ఆలోచించుకో, నీకు మాత్రం ఎందుకు ఇలా జరుగుతుంది? నువ్వు నిజంగా భక్తుడైతే నిన్ను దేవుడు కాపాడడా? మాకెవరికి లేని కష్టాలు నీకెందుకు వచ్చింది? ఇవన్నీ చెబుతూ ఆయనను కలవరపరిచాడు. చాలా దుఃఖంలో, నిరాశలో, కన్నీళ్ళలో ఉన్నా కానీ దేవునికి విరోధమైన ఒక్క మాట కూడా అతడు చెప్పలేదు. తన స్నేహితులను కూడా శపించలేదు. లాస్ట్కు యోబు ఏం చేశాడు? తన స్నేహితుల కొరకు ప్రార్థన చేశారు. దేవా, వీరిని ఆశీర్వదించండి, వీరిని దీవించండి. ఆ ప్రార్థన విన్న దేవుడు యోబును ఆశీర్వదించాడు, ఆయన స్థితిని మార్చాడు. తను విమర్శించిన స్నేహితులు ఉంగరాలు చేసుకొని విందు భోజనానికి వచ్చాడు. శాలువా కప్పారు, ఉంగరం తొడిగించారు, అభినందనలు ఇచ్చారు, బహుశా బొకే ఇచ్చారు. నీవు ఎంతైనా గొప్ప భక్తుడు, గొప్ప విశ్వాసి, దేవుడు నీ జీవితంలో ఇన్ని మేలులు చేశాడు, అబ్బో నీవు అనుభవించిన కష్టాలు చాలా భయంకరం. మేమైతే నిలబడే వాళ్ళం కాదు, మేమైతే దేవుని దూషించే వాళ్ళం, కానీ ఒక మాటల యందు కూడా నువ్వు దేవుని దూషించకుండా నువ్వు నిలబడ్డావే, యు ఆర్ గ్రేట్ అని చెప్పి అదే స్నేహితులు, విమర్శించిన స్నేహితులే వచ్చి అతనికి ఉంగరం తొడిగించారు, పట్టు వస్త్రాలు కప్పారు, భోజనం చేశారు. యోబులో దేవుడు చేసిన అద్భుతాలను గురించి పొగిడారు. మనం సంయమనం పాటించవలసిన స్థానంలో సంయమనం పాటించాలి. మన పతనం చూడాలని ఆశించేవారు గుంపు కూడినప్పుడు జడియవద్దు, కలవరపడవద్దు. మన నాశనం చూడడానికి మనకు విరోధంగా గుంపు కూడుచున్న ప్రజలను చూచి అసూయపడద్దు. వారు చెప్పిన మాటలకు భయపడిపోవద్దు. ఖచ్చితంగా దేవుడు నీ పక్షాన ఒకరోజు లేస్తాడు. ఒకరోజు దేవుడు నీ జీవితంలో న్యాయం చేస్తాడు. నిన్ను దూషించిన వారు తల వంచినట్లు, సిగ్గునొందినట్లు దేవుడు నిన్ను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. కనుక నువ్వేమాత్రం నిరాశ చెందకూడదు. దేవుని ప్రణాళిక నీ జీవితంలో నెరవేరడానికి తగినట్లు నిన్ను సంపూర్తిగా సమర్పించాల్సినటువంటి అవసరత ఉంది. దేవునికి స్తోత్రం. దేవుని వాగ్దానములు గొప్ప విలువ కలిగినది, అమూల్యమైనటువంటిది. దానిని డబ్బుతో పోల్చడానికి వీలు కాదు. పేతురు గారు ఆ మాట తెలియపరుస్తున్నారు. ఆయన చెప్తున్నాడు, ఇది అమూల్యమైన వాగ్దానము. దేవునికి స్తోత్రం. దేవుని వాగ్దానములు అద్భుతమైనది. ఆ వాగ్దానములు మనకు దేవుడు అనుగ్రహించాడు గనక మనం దేవునికి స్తోత్రం చెల్లించాలి. దేవుని నామాన్ని మన మహిమపరచాలి. అద్భుత కార్యములు జరిగించు దేవుడు గొప్పవాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఇంకా మనం చదివినట్లయితే 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం, అక్కడ మనం 24వ వచనం మనం చదివినట్లయితే, అయితే మీరు మొదటి నుండి దేనిని వింటురో అది మీలో నిలువనీయుడి. మీరు మొదటి నుండి వినినది
మీలో నిలిచిన ఎడల మీరు కూడా కుమారుని అందును తండ్రి అందును నిలుతురు. నిత్య జీవము అనుగ్రహించుననినదియే ఆయన తానే మనకు చేసిన వాగ్దానం. మిమ్మను మోసపరచు వారిని బట్టి ఈ సంగతులు మీకు రాసి ఉన్నాను. ప్రియులారా, మనం దేవునిలో నుండి పొందిన వాగ్దానంలో శ్రేష్టమైన వాగ్దానం నిత్య జీవమును గూర్చిన వాగ్దానమే. ఎవర్లాస్టింగ్ లైఫ్. శాశ్వతంగా మనం దేవునితో కూడా ఉండగలం. దేవుని వాక్యమందు మనం నిలిచి ఉన్న ఎడల, ఆయన వాగ్దానమందు మనం విశ్వసించిన ఎడల మనం నిత్య జీవము గలవారం అవుతాం. ఈ లోకంలో మనకు ఎదురవుచున్న ఈ సంఘటనలు, ఈ పరిస్థితులు ఇవన్నీ తాత్కాలికమేనండి. ఈ లోకములో అందరూ మనల్ని పొగడతారని మనం ఎప్పుడూ అనుకోకూడదు. మంచి తీపి కలిగిన మామిడి చెట్టుకు రాళ్ళు పడతాయి. పుల్లని మామిడికాయలు ఉంటే ఎవ్వరు దాని జోలికి పోరు. ఆ చెట్టుకు రాళ్ళు అస్సలు పడదు. ఎప్పుడైనా కోసి పచ్చడబడితే పెడతారు, కానీ దాన్ని రాళ్ళతో ఉపద్రవించేవారు చాలా తక్కువ. మంచి తీయని నాటు రకమో లేకపోతే ఇంకో రకమో మంచి రుచి కలిగిన మామిడి పండ్లు ఏ చెట్టుకుందో ఇంటి వాళ్ళు చూడకుండా రోడ్డు మీద పోయేవాళ్ళు, పక్కింటి వాళ్ళు అందరూ కూడా మనసు పెట్టుకొని ఒక రాయి వేస్తారు. ఎందుకంటే అది చాలా రుచికరమైనటువంటిది. మీ జీవితంలో ఏమైనా రాళ్ళు పడుతుందా అంటే దాని అర్థం బహుశా మీరు రుచికరమైన వ్యక్తిగా ఉన్నారు, మీరు దేవునికి ప్రయోజనకరమైన వ్యక్తిగా ఉన్నారు. మీ మీద నింద మోపారా, మీ మీద నేరారోపణ చేశారా, మీరు ఏదైనా విషయంలో విశ్వాసంలో మీరు కదల్చబడుచున్నారా? అధైర్యపడకండి, దేవుని వాగ్దానములను గట్టిగా పట్టుకోండి. ఏంటిది దేవుడిచ్చిన వాగ్దానం? నేను మిమ్మల్ని విడువను, ఎడబాయను. ఆ వాగ్దానమును గట్టిగా పట్టుకోండి. లోకమంతా మనకు వ్యతిరేకమైన దేవుడు మనకు అనుకూలమైతే ఖచ్చితంగా ఆయన తగిన సమయంలో దిగి వస్తాడు. నీ పక్షాన మాట్లాడడానికి, నీ పక్షాన న్యాయం సమకూర్చడానికి, నీ పక్షాన అద్భుతం చేయడానికి నీ దేవుడు ఖచ్చితంగా దిగి వస్తాడు. సింహపు గుహల్లో దానియేలు వేస్తుంటే రాజు కూడా అనుకున్నాడు, పాపం కాపాడుకోలేకపోయినా పొరపాటున ఒక రాజశాసన నేను జారీ చేశాను. మాట తప్పుకోలేని పరిస్థితిలో ఒక అమాయకుని, ఒక పరిశుద్ధిని బలి చేయాల్సి వచ్చింది. అయ్యో శ్రమ అని అనుకొని ఉండొచ్చు. రాత్రి అంత నిద్ర పట్టలేదు. ఇంకను చీకటిగా ఉండగానే ఆయన ఆ సింహపు బోను దగ్గరికి వచ్చాడు. అక్కడికి వచ్చి జీవము గల దేవుని సేవ దానియేలు అని పిలవడానికి ఆ రాజుకు ఎక్కడి నుంచి ధైర్యం వచ్చిందండి? నిన్న రాత్రి సింహపు గుహలో పడేసి ఉదయం వచ్చి జీవము గల దేవుని సేవకుడైన దానియేలు అని పిలవగలరా ఎవరైనా? రాజు విశ్వసించాడు. ఆయన దేవుడు మాత్రం ఆయనను వదిలిపెట్టడండి. ఏ సిచ్యువేషన్లో కూడా ఖచ్చితంగా దేవుడు అతనికి తోడై ఉండొచ్చు, వెళ్ళాలి, చూడాలి అని అనుకున్నాడు. నిద్ర పట్టని రాజు వెళ్తుంటే సైనికులు అనుకున్నట్టు పిచ్చేమా ఏంటిది, రాత్రి మేమే చూశాము వాని సింహపు గుహలో వేసేది, ఓ అరుపులు కూడా వినబడలేదు అంటే సింహాలు మృంగేసే ఉండొచ్చు. ఇప్పుడు పోతున్నాడు పొద్దున చీకటిగా, మనసులో అనుకొని ఉండొచ్చు. దానియేలు దగ్గరికి రాజుగారు వెళ్ళి ఈ మాట పలికిన వెంటనే, రాజు చిరంజీవి అగునుగాక, సింహములు నాకేమీ హాని కలుగజేయలేదు. దేవుని అద్భుతాలు ఒకసారి చూడండి. నీ జీవితంలో ఏదైనా ఒక అద్భుతం చేయాలని దేవుడు ఆశిస్తాయి. అది నీ బంధువులు, నీ మిత్రులు, నీ స్నేహితులు, నీ శత్రువులు అందరూ అనుకున్న దానికంటే గొప్పది. ఆలస్యమైందని నిరాశ చెందకు. దేవుని సమయం ఇంకా రాలేదు. ఆయన సమయం వచ్చినప్పుడు ఆయన అద్భుతం చేస్తాడు. నీకు విరోధమైన వారందరూ నీకు స్నేహితులు అవుతారు. ఎట్లయినా ఆయనతో దేవుడు ఉంటేనండి. అందుకే లేకపోతే ఎవరికి ఈ మేలు జరగదు, ఎవరికి ఈ విడుదల కలగదు. అతనితో ఖచ్చితంగా దేవుడు ఉన్నాడు అనేటువంటిది లోకం సాక్ష్యం ఇస్తారు. దేవునితో కూడా నడవడానికి ప్రయత్నం చేద్దామండి. దైవ చిత్తం నెరవేర్చడానికి ప్రయత్నం చేద్దామండి. దేవునికి ఇష్టలుగా జీవించడానికి ప్రయత్నం చేద్దామండి. ఈ జీవితం దేవుని వలన మనకు అనుగ్రహించినటువంటిది. మనం విడవబడడం దేవునికి ఇష్టం లేదు.
దేవుడు ఖచ్చితంగా మన జీవితంలో అద్భుతమైన కార్యములు చేస్తాడు. దేవునికి స్తోత్రం. ఆయన మనల్ని విడిపిస్తాడండి. ఆయన మన జీవితంలో శ్రేష్టమైన దినములను అనుగ్రహిస్తాడు. ఇప్పుడున్న ఈ పరిస్థితికి విరుద్ధంగా దేవుడు బ్రైటర్ డేస్, అద్భుతమైన దినములు మనకు దయచేస్తాడు. 30వ కీర్తన దాని 5వ వచనాన్ని మనం చదువుదామండి. కీర్తనల గ్రంథం నుంచి 30వ కీర్తన దాని 5వ వచనాన్ని మనం చదువుదాం. ఆయన కోపము నిమిషమాత్రముండును, ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలుచును. సాయంకాలమున ఏడుపు వచ్చి రాత్రి ఉండినను ఉదయమున సంతోషము కలుగును. దేవునికి స్తోత్రం. ఇది దానియేలు జీవిత అనుభవం అండి. సాయంకాలం ఏమైంది? కాలు చేతులు బంధించి సింహపు గుహలో వేశారు. ఉదయమున ఆనందం. దానియేలును సింహపు గుహలో వేసిన ఆ కుట్రదారులందరినీ వారి వంశంతో పాటు, చిన్నపిల్లలు, స్త్రీలతో పాటు అందరినీ అదే సింహపు గుహలోకి పడవేయడానికి రాజు మరొక ఆజ్ఞ జారీ చేశారు. దానియేలు జీవితంలో అద్భుతమైన దేవుని విడుదల అనుభవించాడు. దేవుడు సింహముల నోరును మూసివేస్తాడు అనే విషయం అప్పుడు వరకు దానియేలుకు తెలియదు. దానియేలు జీవితంలో దేవుడు ఆ కార్యం చేశాడు. రాత్రి ఏడుపు వచ్చింది, కానీ తెల్లవారగా గొప్ప ఆనందం. బహుశా ఇది నీ జీవితంలో రాత్రి కావచ్చు, ఇది మీ జీవితంలో నిరాశకరమైన ఆ సాయంకాలం కావచ్చు. కానీ నిరాశపడకు, ఈ రాత్రి త్వరగా తొలగిపోతుంది. ఒక నీతి సూర్యుడు నీ కొరకు ఉదయిస్తాడు, నీ స్థితిని మారుస్తాడు, నీలో ఉన్న నిరాశను దేవుడు తొలగిస్తాడు. నువ్వు ఆనంద బాష్పములతో దేవునికి స్తోత్రం చెల్లించడానికి తగినట్లు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. యవనుడా, నువ్వు బహుశా నిరాశ చెంది ఉన్నావేమో, నీ దేవుడు నిన్ను చూచుచున్నాడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో దేవుడు నిన్ను చూచుచున్నాడు. భయపడవద్దు, నేను నీకు తోడై ఉన్నాను అని దేవుడు తెలియపరుస్తున్నాడు. ఆయన వాగ్దానముపై నువ్వు విశ్వాసం ఉంచు. ఖచ్చితంగా నిన్ను దేవుడు లేవనెత్తుతాడు. ఖచ్చితంగా నీ స్థితిని దేవుడు మారుస్తాడు. నిన్ను నిందించిన వారి ముందు దేవుడు నీ కొరకు అద్భుతం చేస్తాడు. గోల్డ్ మెడలిస్టులు అందరూ లైఫ్లో సెటిల్ అవ్వలేదండి. సామాన్యులు ఉన్నతమైన స్థాయికి ఎదిగారు అనేటువంటి విషయాన్ని మీరు మర్చిపోవద్దు. ఎక్సలెన్సీ కాదండి, ఫెయిత్ఫుల్నెస్. మనము సామర్థ్యం గల వారిగా ఉండడం కాదు, నమ్మకం గల వారిగా ఉండడానికి మనం ప్రయత్నం చేయాలి. సామర్థ్యం కాదు మనకు అవసరమైనది, నమ్మకత్వం మనకు అవసరమై ఉన్నది. దేవుని యందు మనం చూపించుచున్న విశ్వాసం అది మనల్ని ఏనాడు విడిచిపెట్టదు. దేవుడు మన జీవితంలో అద్భుతం చేస్తాడు. నీవు విశ్వసించిన ఎడల నీ స్థితిని దేవుడు మారుస్తాడు. నీ తెలివితేటలు నిన్ను ఉన్నత స్థాయికి తీసుకుపోతుందని నువ్వు అనుకోకు. దేవుని కృపే నీ జీవితంలో ఔన్నతి అని కలుగజేసేది. కనుక ఈ సాయంకాల సమయం నేను మీకు తెలియపరుస్తున్నాను, దేవుని కృపపై విశ్వాసం ఉంచండి, దేవుని కృపపై ఆశ్రయం ఉంచండి. ఆయన ఖచ్చితంగా నీ జీవితంలో అద్భుతం చేస్తాడు. దేవునికి స్తోత్రం. 34వ కీర్తన దాని 19 వచనాలు మనం చదువుదామండి. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటి అన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును. దేవునికి స్తోత్రం. జీవితంలో అపాయములు కలగవచ్చు, ఆపదలు రావచ్చు, ఇబ్బందులు ఎదురవచ్చు, అనేకముగా అవి మనల్ని కలవరపరచడానికి రావచ్చు. కానీ నిరాశ చెందొద్దు. దేవుడు వాటన్నిటిలో నుండి నిన్ను విడిపిస్తాడు. దేవుడిచ్చిన వాగ్దానం, నేను నిన్ను విడువను, ఎడబాయను, నేను ఒంటరిగా ఉన్నాను అని నువ్వు ఎప్పుడూ ఫీల్ అవ్వద్దు. దేవుడు నీకు తోడుగా ఉన్నాడు గనక దైవచిత్తం నెరవేర్చడానికి నీ జీవితాన్ని నువ్వు సమర్పించాలి. ఖచ్చితంగా ఆయన నీ చేయి పట్టుకుంటాడు, నన్ను నడిపిస్తాడు. ఇప్పుడు చాలా చీకటిగా ఉన్న ప్రాంతంలో నడవడానికి మనకు కొంచెం భయం అనిపిస్తుంది. కానీ ఒకరు మన చేయి పట్టుకున్న, నాకు తెలిసిన దారియే నేను తీసుకుపోతానండి అని చేయి పట్టుకున్నారనుకో, మన భయం తొలగిపోతుంది. వారితో ముచ్చట్లు పెట్టుకుంటూ మనం కూడా వెళ్ళిపోతాం. ఆ త్రోవలు పరిచయం ఉన్న వ్యక్తి నన్ను చేయి పట్టుకున్నాడు, ఆ త్రోవల్లో నడవాల్సినటువంటి రీతి ఆయనకు తెలుసు కనుక ఆయన నన్ను నడిపిస్తున్నాడు అనే ధైర్యంతో మనం ముందుకు వెళ్ళగలుగుతాం. కనుక దేవుడు నీ చేయి పట్టుకున్నాడు అని తెలుసుకున్న కొలది నిరాశపడద్దు. దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో అద్భుతం చేస్తాడు.
నీకు విరోధంగా ఉప్పొంగుచున్న ప్రతి ఆరోపణలు, ప్రతి ఆలోచనలు కొట్టివేస్తాడు. దేవుడు తన కృపయు సమాధానము నీకు అనుగ్రహిస్తాడు. ఆయన దివ్య సాన్నిధ్యం నీకు తోడుగా ఉండి ఆయన నిన్ను నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం. ఆయన సన్నిధి నీకు అనుగ్రహిస్తాడు. నీ జీవితంలో ఆయన విజయమును కలుగజేస్తాడు. నిన్ను ఆయన లేవనెత్తుతాడు. నీకు కావలసిన వాటన్నిటినీ దేవుడు అనుగ్రహిస్తాడు. నీవు రోగిగా ఉన్నావా? దేవుడు నీకు తప్పకుండా స్వస్థతను సమకూరుస్తాడు. యెషయా గ్రంథం 41వ అధ్యాయం దాని 3వ వచనాన్ని మనం చదువుదామండి. అతడు వారిని తరుముచున్నాడు, తాను ఇంతకు ముందు వెళ్ళని త్రోవలోనే సురక్షితముగా దాటిపోచున్నాడు. ఎవడు దీన్ని ఆలోచించి జరిగించను? దేవుడు తన బిడ్డల జీవితంలో ఆయన క్షేమమునిచ్చి వారు వెళ్ళని చోట, వారు దాటని మార్గమును దేవుడు దాటించువాడై ఉన్నాడు. ఆయన చెప్పాడు, నేను నిన్ను విడువనని, నేను నీకు సహాయం చేస్తానని దేవుడు సెలవిచ్చాడు. ఆ మాటలు ఆయన త్రోసివేయడు. ఖచ్చితంగా వారి జీవితంలో అద్భుతం జరిగిస్తాడు. 43వ అధ్యాయం యెషయా గ్రంథం దాని 2వ వచనాన్ని మనం చదువుతున్నప్పుడు అక్కడ మనం ఇలా చూస్తున్నాం. నీవు జలములలో పడి దాటుచున్నప్పుడు నేను నీకు తోడై ఉందును. నదులలో పడి వెళ్ళుచున్నప్పుడు అవి నీ మీద పొర్లి పారవు. నీవు అగ్ని మధ్యను నడిచినప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. ఇదే యెహోవా వాగ్దానం. దేవునికి స్తోత్రం. నీవు జలములపై నడిచినప్పుడు అది నీ మీద పారకుండా చేస్తాడు దేవుడు. నదులు నిన్ను ముంచివేయడు. ఆయన నీ జీవితంలో అద్భుతమైన కార్యాలు చేస్తాడు. అగ్ని లాంటి పరీక్షలు నీకు ఎదురైనప్పుడు నువ్వు కాలిపోవు. అదే కదా షడ్రక్, మేషక్, అబేదునగోలు ఈ వాగ్దానమనే వారు గట్టిగా పట్టుకున్నారు. వారి జీవితంలో అది అక్షరాల నెరవేర్చింది. అగ్నిగుండము 7 రెట్లు దాని తీవ్రత పెంచి ఈ 3 యూదు బాలులను అందులో పడవేసినా వారు ఏ అపాయమునకు భయపడలేదు. ఎందుకనగా దేవుడు వారికి తోడుగా ఉండి వారిని విడిపించారు. మీ జీవితంలో, నా జీవితంలో వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు అని మీరు విశ్వసించినట్లయితే మీరు ఎదుర్కొంటున్న పరీక్షలను దాటి వెళ్ళడానికి తగిన సామర్థ్యమును, శక్తిని దేవుడు మీకు ఇస్తాడు. మీరు బహుశా ఆలస్యం అవుతుంది అని నిరాశపడుచున్నారేమో. దేవుని క్యాలెండర్లో ఆలస్యం అనేది లేదండి. అప్రోప్రియేట్ టైంలో, అట్ ద రైట్ టైం, గాడ్ విల్ డూ వండర్స్ ఫర్ యూ. దేవుడు మీకోసం అద్భుతమైన కార్యం చేస్తారు. నేను చాలాసార్లు చెప్పిన ఒక మాట చెప్తాను. అమ్మాయికి వివాహప్రాయం అయింది, పెళ్లి జరుగుతలేదు, ఆలోచనలు చాలా వచ్చినాయి, ఒకటి కూడా కుదరలేదు. పాపకు 30 సంవత్సరాలు అయింది, ఎట్లా అని తల్లిదండ్రులు చాలా కలవరపడ్డారు. 31 సంవత్సరంలో పెళ్ళి అయింది, అబ్బా చాలా లేట్ అయిపోయింది అనుకుంటే 32వ సంవత్సరంలో ఒక చక్కని బాబు పుట్టాడు. అప్పటి నుంచి 60 సంవత్సరాలు ఆనందకరమైన కుటుంబ జీవితం. ఎక్కడా డిస్టర్బెన్స్ లేదు, ఎక్కడా కలవరం లేదు, ప్రేమ కలిగిన భర్త, చక్కని బిడ్డలు. ఆమె జీవితం ఎంతో ఆనందమయమైంది. అదే 20 ఇయర్స్లో పెళ్ళి అయింది. అందరూ కంగ్రాచ్యులేషన్స్, అమ్మాయికి తొందరగా పెళ్ళి అయింది. పెళ్ళి అయిన రోజు నుంచి గొడవలు, కలహాలు, జగడాలు. ఒకవైపు నుంచి అత్తమ్మ శూలం ఎత్తుకొని వస్తే మరొక వైపు నుంచి భర్త ఖడ్గం పట్టుకొని వస్తారు. కుటుంబంలో నెమ్మది లేని చిన్నపిల్ల 20 సంవత్సరాల్లో ఆడిపాడి తిరగాల్సిన వయసులో, చదువుకోవాల్సిన వయసులో తొందరపడి పెళ్లి చేసి ఇబ్బందులో పెడితే ఆ అమ్మాయి జీవితం అంతా దుఃఖమయం అయిపోతే అదేమైనా కంగ్రాచ్యులేషన్ చెప్పవలసిన విషయమా? కాదండి. కనుక ఒకటి గుర్తుపెట్టుకో, ఎంత ఆలస్యమైనా దైవ చిత్తం మాత్రమే నా జీవితంలో నెరవేరాలి అనేటువంటి ఒక ఆలోచన మీరు కలిగి ఉండాలి. ఆలస్యం అని చెప్పి నేను దేవుని కలవరపరచను. దేవా నీ చిత్తం నెరవేరునుగాక, నీ చిత్తం నెరవేరునుగాక అని చెప్పి దేవుని సన్నిధిలో నేను ముందుకు వెళ్తాను అనేటువంటి ఆలోచనతో నిశ్చింతగా నీవు ఉన్నట్లయితే, కలవరం లేకుండా నీవు ఉన్నట్లయితే అందరూ ఊహించిన దానికన్నా శ్రేష్టమైన భవిష్యత్తు దేవుడు నీకు అనుగ్రహిస్తారు. దేవునికి స్తోత్రం. ఈ సమయంలో ఈ వాక్యం వినుచున్న మీలో కొందరు నిరాశ చెందిన వారు,
కలత చెందిన వారు, అనేక రకాలైన అనుమానాలు కలిగిన వారు, లేక కన్ఫ్యూషన్లో ఉన్నటువంటి వారు ఈ వాక్యం వినుచున్నట్లయితే బహుశా పరిశుద్ధాత్ముడు మీతో సూటిగా మాట్లాడుచున్నాడు. దేవుని వాగ్దానములు ఎన్నడూ నిరర్ధకం కాదు. దేవుడు నీ కొరకు ఏదైనా ఒక ప్రణాళిక వేసి ఉన్నట్లయితే ఆయన పర్ఫెక్ట్గా దాన్ని అమలు చేస్తాడు. నీవు సనుగులు లేకుండా, గునుగులు లేకుండా, కలవరపడకుండా, ఆనందంగా, సంతోషంగా స్తుతి చెల్లించుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే నీ జీవితంలో దేవుడు అద్భుతమైన కార్యాలు చేస్తాడు. నిన్ను దేవుడు ఆనందంలోనికి నడిపిస్తాడు. నిన్ను చూచి నీ ఫ్యామిలీ, నీ ఫ్రెండ్స్ అందరూ కూడా ఆనందించినట్లు దేవుడు చేస్తాడు. కనుక ప్రియమిత్రమా, నిరాశకు గుడ్ బై చెప్పండి. లోన్లీనెస్కు గుడ్ బై చెప్పండి. ఐఎమ్ నాట్ అట్ ఆల్ అలోన్. ఐ హ్యావ్ మై జీసస్ విత్ మీ. ఆయన నాతో కూడా ఉన్నాడు, నేను ఎప్పుడు ఒంటరిగా లేను అని మీరు చెప్పడం ప్రారంభించండి. ఒంటరిగా కూర్చోవడం కూడా మానేసేయండి. సమాజంలో ఉండడానికి ప్రయత్నం చేయండి. ఫ్యామిలీతో మాట్లాడడానికి ప్రయత్నం చేయండి. ఎంతకాలం మీరు లోన్లీనెస్లో ఉంటారో సాతానుగాడు వచ్చి మిమ్మల్ని కన్ఫ్యూషన్ చేయడానికి ప్రయత్నం చేస్తాడు. మూవ్ విత్ ద ఫ్యామిలీ, టాక్ టు పేరెంట్స్, టాక్ టు సిబ్లింగ్స్. మీరు మీ యొక్క నిరాశ నిస్పృహ నుంచి బయటికి రావాలి. మీరు దేవుని మహిమపరుస్తూ సంతోషంగా ముందుకు పోవాలి. దేవుని వాగ్దానములు నిరర్ధకం కాదు. నీ జీవితంలో దేవుడు వాటిని అతి త్వరలో నెరవేర్చబోచున్నాడు. విశ్వసించండి, దాని కొరకు కనిపెట్టండి. మనం అందరం కలిసి ప్రార్థన చేద్దాం. గొప్ప దేవుని సాన్నిధ్యం, గొప్ప దేవుని కృప మన జీవితంలో దేవుడు దయచేసినట్లు విశ్వాసంతో మనం ముందుకు సాగుదాం. అబ్రహాం విశ్వసించకూడని అనేక కారణాలు ఉన్నప్పటికీ అవిశ్వాసం వలన దేవుని వాగ్దానములను ఆయన నిర్లక్ష్యం చేయలేదు. దేవుడు వాగ్దానం ఇచ్చిన వాడు నెరవేర్చడానికి నమ్మదగిన వాడు అని విశ్వసించినందున అది అతనికి నీతిగా ఎంచబడను అని పరిశుద్ధ వాక్యం సెలవిస్తున్నారు. కనుక ప్రియులారా, విశ్వాస జీవితంలో నిరీక్షణ గలవారై ముందుకు సాగుదాం. పరిశుద్ధాత్మ దేవుడు మీ జీవితంలో కృప అనుగ్రహించిన గాక. చెప్పుడు మాటలకు ఇంపార్టెన్స్ ఇవ్వకండి. మీ చెవిలో మాట్లాడేది దేవుడా కాదా అనేది మీరు ఆలోచించుకోండి. మిమ్మల్ని నిరుత్సాహపరుస్తున్న, మీ విశ్వాసం క్షీణించిపోవచ్చున్న, మీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేయుచున్న అనేక మాటలు మీ చెవిలో వినబడుచున్నప్పుడు వాటిని కొట్టివేయండి. విశ్వాసంతో మీ హృదయాన్ని నింపండి. దేవుని వాక్యముతో మీ హృదయాన్ని నింపండి. దేవుని కొరకు కనిపెట్టండి. అద్భుతమైన కార్యములు దేవుడు మీ జీవితంలో చేస్తాడని విశ్వసించండి. ఆయన సమస్తం మీ మేలు కోసం సమగూడి జరిగించుచున్నాడని నమ్మి ఆయన కొరకు కనిపెట్టండి. తల్లు వంచుదాం. నాతో కూడా దేవుని సన్నిధిలో విశ్వాసం ఉంచండి. మనం కలిసి ప్రార్థన చేద్దాం. ఒక అద్భుతం మీ జీవితంలో ఈరోజే దేవుడు జరిగించడానికి ప్రారంభిస్తాడు. మీ అవిశ్వాసపు మనస్సును కడిగివేయండి. విశ్వాసంతో తన వాక్యముతో మీ హృదయాన్ని స్థిరపరచండి. ఒక అద్భుతం చూడడం ప్రారంభించండి. ఈ రోజు నుంచి మీరు లేచి ఆనందముతో దేవుని మహిమపరుస్తూ ముందడుగు వేయడానికి ప్రయత్నం చేయండి. ప్రభు మిమ్మల్ని దర్శించడానికి వస్తున్నాడు. ఆయన మిమ్మల్ని తాకడానికి వస్తున్నాడు. ఆయన స్పర్శ మీరు ఫీల్ అవ్వాలని నేను మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నాను. దేవుని కృప మీకు తోడై ఉండును గాక. పరిశుద్ధుడు అయిన తండ్రి, కృపామయుడు అయిన దేవా, నీకు వందనాలు. అద్భుతమైన ఈ సాయంకాల సమయం కొరకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా జీవితంలో నిరాశపరచడానికి, అవిశ్వాసం కలిగించడానికి అనేకం కారణాలు ఉన్నాయి. సిచ్యువేషన్స్ మాకు వ్యతిరేకంగా ఉంది. అన్నీ కూడా మమ్మల్ని కలవరపరచుచున్నది. అయినను నీ అమూల్యమైన వాగ్దానములు నిలిచి ఉన్నదని మేము నమ్ముచున్నాం ప్రభువా. ఈ ప్రియ బిడ్డలు నీ వాక్యం వినుచున్న వారి హృదయమును అవిశ్వాసముతో నిండిపోకుండా నీ వాక్యముతో నింపబడినట్లు విశ్వాస సహితముగా వారు నీ సన్నిధిలో నిలవడానికి కృప చూపమని ప్రార్థిస్తున్నాం. అన్ని కుప్పకూలింది, సమస్తం నష్టమైంది, ఎక్కడ అడుగుపెట్టినా అక్కడెల్లా అపజయమే కలిగింది అని వారు అనుకోకుండా తండ్రి నీ సన్నిధిలో విశ్వాసంతో ముందడుగు వేయడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. వారికి మీరు తోడుగా ఉంటే వారు ఇంకెన్ని కార్యములు చేయగలరు. ఈ సత్యాన్ని వారి గ్రహించడానికి వారి మనోనేత్రములను తరుమని ప్రార్థిస్తున్నాం. కృపలతో నింపమని, అద్భుతములు జరిగించమని, మీ సహాయ హస్తం చాపమని, నీ బిడ్డలను ఆదరించమని, నీకు ప్రియమైన బిడ్డలుగా వారిని నిలబెట్టమని ప్రార్థిస్తున్నాం.
వారి జీవితంలో ఉన్న ఆ అనుమానం, ఆ కలవరం, ఆ సంశయం తొలగిపోవును గాక. వారిలో విశ్వాసం స్థిరమైనదిగా నిలిచి ఉండును గాక. నీ ప్రేమలో వారు నడుచుదురు గాక. వారు నీ వాక్యములో వేరుపారిన వారిగా నీకిష్టులుగా నడవడానికి సహాయం చేయండి. వారి ఫ్రెండ్స్ వారిని చూచి ఎగతాళి చేస్తున్నారు. వారి ఫ్యామిలీ వారిని చూచి పనికి మాలిన వాడా అని పిలుస్తున్నారు. కానీ తండ్రి, నువ్వు మాత్రం వారి ఎడల కృపచూపు దేవుడు గనక, కనికర సంపన్నుడు గనక వారిని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం. నవ్విన వారు ఆశ్చర్యపోయినట్లు వారి జీవితంలో ఒక అద్భుతం జరిగించమని, నీ కృపచేత వారిని ఆదరించమని, నీ సన్నిధి వారికి ప్రసాదించమని, నీ కృప ద్వారా వారిలో ప్రతి ఒక్కరిని ఆనందింప చేయమని ప్రార్థిస్తున్నాం. కృపలతో నింపమని, అద్భుత కార్యములు జరిగించి నువ్వు మహిమ పొందమని, ప్రతి విషయంలో మీ సహాయ హస్తం చాపమని, నీ బిడ్డలకు క్షేమముగా చేయమని, ఐశ్వర్యవంతులుగా వారిని నీ సన్నిధిలో నిలబెట్టుమని ప్రార్థిస్తున్నాం. కృపలతో నింపమని, ఆదరణ దయచేయమని, ఆశీర్వదించమని, ఇది మొదలుకొని ఒక మొదటి ప్రారంభం, ఒక న్యూ స్టెప్ వారు వేయడానికి తగిన కృప అనుగ్రహించమని, విశ్వాసమును స్థిరపరచమని, ఆత్మలో వారిని ఎదిగింప చేయమని, వారి జీవితంలో అద్భుతములు ఒకదాని వెనక ఒకటి జరుగునుగాక. నీ కృప ద్వారా వారిని ఆదరించమని యేసయ్య పవిత్ర నామమున అడిగి ప్రార్థిస్తూ ఉంటున్నాం. ఆమేన్.